మెరుపు కలలు మెరుపు కలలు. ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు కదక్కా. ఇల్లంతా లైట్స్ తో డెకరేషన్, మమ్మీ ఫ్రెండ్స్, కేక్, లైవ్ మ్యూజిక్, ఎంత బాగా సెలబ్రేట్ చేసేవారు డాడీ. సంగీత, గతం తాలూకు జ్ఞాపకాలు మనకు ఆనందాన్ని ఇవ్వాలి, కానీ ఇలా బాధ పెట్టకూడదు. అలా బాధ కలిగించే జ్ఞాపకాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలించుకోవాలి. మనం చేయబోతున్న అమ్మ పుట్టినరోజు వేడుకలను పాత జ్ఞాపకాలతో పోల్చి చూడకూడదు, సరేనా? అలాగే అక్క. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? అమ్మకిష్టమైన కేక్ మాత్రం తీసుకురా. రాయల్ క్వీన్ బర్త్డే కేకా? అవునక్క. రాయల్ క్వీన్ అంటే 25,000 ఉంటుంది. ఏంటక్క, కుదరదా? పర్వాలేదక్క, నువ్వే చేసి తీసుకొని వచ్చి. సరే సరే, రాయల్ క్వీనే తెస్తాను, సరేనా? చాలా థ్యాంక్స్ అక్క, మా అక్క బంగారం. అమ్మ మనసు బాగుండి తను మనతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే ఏదైనా చేస్తాను. కానీ అమ్మేమంటుందో, అసలు తను ఒప్పుకుంటుందో లేదో. పైగా రేపట్లోగా ఎలాగైనా చెక్ పైన అమ్మ సంతకం పెట్టించాలి. అది ఎలానో ఏమో ఏం అర్థం కావట్లేదు. అయ్యో, ఈరోజు లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. అత్తయ్య, అత్తయ్య, నేను బయలుదేరుతున్నాను. ఫుడ్ రెడీయా? రెడీ అయిందమ్మా, అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను చూడు. థ్యాంక్స్. ఎందుకు? నేను కింద పడిపోకుండా పట్టుకున్నందుకు. నువ్వు పడిపోతే పాపం నీకు దెబ్బ తగులుతుందని కాదు, నా ముగ్గు పాడవుతుందని. ఎక్కువగా ఊహించుకోకు. ఏంటి? నేను పడిపోతే నీ ముగ్గు పాడైపోతుందని నన్ను పడిపోకుండా పట్టుకున్నావా? చెప్తా ఉండు నీ పని. అత్తయ్య, ఈవినింగ్ కొంచెం లేట్ అవుతుంది. సరే అమ్మా, త్వరగా రా. బాయ్ అత్తయ్య. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా? ఏం జరుగుతుంది బావా? ఏం జరుగుతుందంటే ఎవరు మాట్లాడరేంటి? ఏం లేదు సంగీత, మీ అక్క హడావిడిలో పిల్లిలా అటు ఇటు తిరుగుతూ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. తను పడితే మీ అక్క బరువుకి మా ఇంటి ఫ్లోర్ ఎక్కడ పగిలిపోతుందో అని కింద పడకుండా పట్టుకున్నా. నేనేం ఫ్లోర్ పగిలిపోయేంత బరువు లేను. అవును, ఈవిడ గారు 7 మల్లెలకే తూగుతారు మరి.
ఈ రోజు మన టైం బాగుంది సంగీత. లేకపోతే మీ అక్క పడిపోతే మా ఇల్లు కూలిపోయాయనేసి హైదరాబాద్ మొత్తం భూకంపం వచ్చిందని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. హ, పాపం వాళ్ళకేం తెలుసు మన ఇంట్లో మీ అక్క పడిపోయిందని. హ? నేనేం కావాలని పడలేదు. మార్నింగ్ నువ్వు పడబోతుంటే పట్టుకున్నానని ఇప్పుడు నువ్వు కావాలని కాలడ్డు పెట్టావు. ఆ? ఆ? నేను కావాలని కావాలని కట్టు పెడతాను. నాకేం అవసరం? ఆ? లేదు, నువ్వు కాలడ్డు పెట్టావు. హే, నువ్వు కింద పడి నన్నన్నా ఉంటే బాగోచ్చు చెప్తున్నా. మరి నువ్వు పడితే ఎవరు? ఆగాలని చేశాను, ఎవరు? నాకు తెలుసు. రేయ్, ఏంట్రా ఈ గోల? ఆ? ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు? ఆ? చూడత్తయ్య, మీ అబ్బాయి ఎలా ఏడిపిస్తున్నాడు. చూడమ్మా, నీ మేనకోడలు ఎలా ఓవర్ యాక్షన్ చేస్తుందో. ఇదిగో నన్ను ఇమిటేట్ చేస్తే బాగుంటుంది చెప్తున్నా. చేస్తాను. అయితే ఏంటి ఇప్పుడు? ఆ? చేస్తావా? చేస్తా. అయితే ఇప్పుడు అయ్యో, ఏమైంది? అయ్యో, చేస్తా, అబ్బబ్బబ్బబ్బా. చేస్తా. అయితే ఏంటి? ఆపండ్రా, ఆపండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా ఇంత అల్లరి ఉండదు. మీరేంట్రా ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా గొడవలు పడుతున్నారు? నేనా? ఆ? వాసు, నువ్వు బయటికి వెళ్ళాలి కదా, వెళ్ళాలి. వెళ్ళు. సమయో, నువ్వు డ్యూటీకి వెళ్ళాలని బయలుదేరావు కదా. అవునత్తయ్య, వెళ్తున్నాను. ఉమ్, తీసుకో. ఇద్దరు కలిసి ఇక బయలుదేరండి. వెళ్ళండి, అమ్మా, వెళ్ళండ్రా. నేను వెళ్ళమ్మా. చిటపటమని నిసిరితే గుసగుసమని నసిగితే పొగరంతా కరిగేలా రంపాడిస్తా. తల బిరుసుతో ఎగిరితే మగ బలుపుకి ముదిరితే మొహమాటం పడకుండా రఫాడిస్తా. పొద్దున్నే నీ ఫేసే చూస్తే మూడంతా బిస్కెట్టేలే. నీ వాటం గుర్తొస్తే పగలైన దెయ్యాలే చంపైపాయే. తగుడు ముతల దండాకో పిల్లి వచ్చే ఎరా బతం. తగుడు ముతల దండాకో పిల్లి వచ్చే ఎరా. తగుడు ముతల దండాకో పిల్లి వచ్చే ఎరా బతం. తగుడు ముతల దండాకో పిల్లి వచ్చే ఎరా. ఎవట్రా వాడు? ఏంట్రా డిస్టర్బెన్స్? మనం సంయుక్త ఫ్యామిలీ గురించి అబ్జర్వేషన్ కోసం ఒక మనిషిని పెట్టాం కదా, అతనే ఫోన్ చేస్తున్నాడు.